ఓం శాంతి. ఈరోజు మార్చి 5వ తేదీ 2026. శివబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, తండ్రికి జ్ఞానయుక్త పిల్లలే ప్రియమైన వారు. అందువలన తండ్రి సమానంగా మాస్టర్ జ్ఞాన సాగరులుగా అవ్వండి అంటున్నారు బాబా. ప్రశ్న: కళ్యాణకారి యుగంలో తండ్రి పిల్లలందరికీ కూడా ఏ స్మృతి కలిగిస్తారు? సమాధానం: పిల్లలు, మీరు మీ ఇల్లు వదిలి 5000 సంవత్సరాలైంది. 5000 సంవత్సరాలలో మీరు 84 జన్మలు తీసుకున్నారు. ఇది మీకు అంతిమ జన్మ, వానప్రస్థ అవస్థ. అందువలన ఇప్పుడు ఇంటికి వెళ్ళేందుకు ఏర్పాట్లు చేసుకోండి. మళ్ళీ మీరు సుఖధామంలోకి వస్తారు. భలే గృహస్థ వ్యవహారంలో ఉండండి, కానీ ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అయి తండ్రిని స్మృతి చేయండి అని బాబా స్మృతి కలిగిస్తారు. ఈరోజు పాట: సభలో దీపం వెలిగింది దీపపు పురుగుల కోసము. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు, ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: యోగ అగ్ని ద్వారా వికర్మలనే మలినాలను భస్మం చేసుకొని పావనంగా అవ్వాలి. ఇప్పుడిది వానప్రస్థ అవస్థ కావున తిరిగి ఇంటికి వెళ్ళేందుకు సంపూర్ణ సతో ప్రధానంగా అవ్వాలి అంటున్నారు బాబా. రెండవ పాయింట్: ఈ కళ్యాణకారి యుగంలో తండ్రి సమానంగా దుఃఖహర్త, సుఖకర్తలుగా అవ్వాలి. ఈరోజు వరదానం: సదా కంబైన్డ్ స్వరూపం యొక్క స్మృతి ద్వారా కష్టమైన కార్యాన్ని కూడా సహజంగా చేసుకునేవారు డబల్ లైట్ భవ. వరదానం యొక్క వివరణ: ఏ పిల్లలైతే నిరంతరం స్మృతిలో ఉంటారో వారు సదా తోడును అనుభవం చేస్తారు. వారి ముందుకు ఏ సమస్య వచ్చినా స్వయాన్ని కంబైన్డ్గా అనుభవం చేస్తారు, భయపడరు. ఈ కంబైన్డ్ స్వరూపం యొక్క స్మృతి ఏ కష్ట కార్యమునైనా సహజంగా చేసేస్తుంది. ఎప్పుడైనా ఏదైనా పెద్ద విషయం ఎదురుగా వచ్చినా వారి భారాన్ని తండ్రిపై ఉంచి స్వయం డబల్ లైట్గా అయిపోండి. అప్పుడు ఫరిస్తా సమానంగా పగలు రాత్రి సంతోషంగా మనస్సు ద్వారా డ్యాన్స్ చేస్తూ ఉంటారు అంటున్నారు బాబా. స్లోగన్: ఏ కారణమునైనా నివారణ చేసి సంతుష్టంగా ఉండి సంతుష్టపరిచేవారే సంతుష్టమనులు. అవ్యక్త సూచన: నిశ్చయం యొక్క పునాదిని గట్టిగా చేసుకొని సదా నిర్భయంగా నిశ్చింతగా ఉండండి. శ్రీమతం అనుసారం ప్రతి అడుగు ఉంటే సదా నిశ్చింతగా ఉంటారు కనుక సదా యథార్థమైన నిర్ణయము కూడా ఇస్తారు. ఎప్పుడు నిర్ణయం యథార్థంగా ఉంటుందో అప్పుడు విజయులుగా ఉంటారు. త్రికాలదర్శి ఆత్మలు సదా నిశ్చింతగా ఉంటారు, ఎందుకంటే వారికి మాకు విజయం లభించే ఉంది అనే నిశ్చయం ఉంటుంది అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.